నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘు. ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈరన్న అనే ఒక పేషెంట్ గురించి మాట్లాడదాము. ఈరన్న పేషెంట్‌కి 54 సంవత్సరాలు. ఆయన ఎమ్మిగనూరు నివాసినే. ఆయనకేమైందంటే ఇంతకుముందు ఎడమ వైపు మక్కి ఎముక, జాయింట్ ఎముక ఇరిగింది. తర్వాత ఆయన దానికి ఆరోగ్యశ్రీ కిందట మనం ఆపరేషన్ చేసినాం. ఇది జరిగి దగ్గర దగ్గర వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. ఈసారి ఏమైందంటే కుడివైపు మక్కి ఎముక ఇరిగింది. కుడివైపు మక్కి ఎముక ఇరిగి మళ్ళీ ఆయనకి పార్కిన్సోనిజం డ్రగ్స్ వాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఎముకలు చాలా మెత్తగా అయిపోయినాయి. మనిషికి నడక అనేది లేకుండా ఆయన బెడ్ రెస్ట్‌లో ఉండడం. అత్యవసరమైన పనులు అంటే లెట్రిన్‌కి గాని, బాత్రూమ్ గాని పోవడం మాత్రమే ఆయన అంకితం అయిపోయినాడు. దాని నుంచి కింద పడడం, ఎముకలు మెత్తగా అవ్వడం, తర్వాత ఎముక ఇరగడం అనేది ఆయనకి దురదృష్టం. ఆయన ఇక్కడ మన హాస్పిటల్‌లో రావడం జరిగింది. ఇంతకుముందు కూడా వచ్చి సంవత్సరం కిందట ఇక్కడే మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్‌లోనే సర్జరీ వచ్చి జరిగింది. ఈసారి కూడా వచ్చి మా మీద నమ్మకం పెట్టి ఆయన ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అయ్యి, అట్లే వచ్చి మనకి కుడివైపు మక్కి ఎముక కూడా బైపోలార్ అంటాం. సిమెంటెడ్ బైపోలార్ ఆపరేషన్ చేసినాం. ఆ బైపోలార్ ఆపరేషన్ అయినాక పేషెంట్ వచ్చి సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ అయింది. ఆయన ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. ఆయనకి కంప్లీట్‌గా ఎన్టీఆర్ వైద్య సేవలో ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఛాలెంజెస్ వచ్చి మనకి చెప్పినట్టే పార్కిన్సోనిజం అనేది చాలా పాపం ఆయన ఇబ్బందికి గురి అయినాడు. దాని నుంచి మేము బయట తెచ్చినాము. అంటే సర్జరీ వరకు చేసినాము కానీ పార్కిన్సోనిజం అనేది ఆయన లైఫ్‌లాంగ్ మందులు వాడాల్సొస్తది. ఇట్లాంటి ఫెసిలిటీస్ మనం ఎమ్మిగనూరులో ధీరన్ మెడికేర్ హాస్పిటల్‌లో మేము చేస్తున్నాము. ప్రజలందరూ దీన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ. మా నాన్నగారి పేరు ఈరన్న. గత కొంతకాలం ఒక 6 నెలల కింద మా నాన్న కింద పడినాడు. నడుము భాగం ఎడమ సైడ్ ఎముక విరగడం జరిగింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక మన ఎమ్మిగనూరులోని డాక్టర్ రఘు సార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంప్రదించాము. ఆయన్ని చూసి ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అన్నందుకు చేయించినాము. బాగానే సెట్ అయింది. ఒక 2 నెలల కల్లా మా నాన్నగారు లేచి నడవడం జరిగింది. బాగానే జరిగింది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 రోజుల కింద మా నాన్న మళ్ళీ కింద పడినాడు. మరి కుడి సైడ్ మళ్ళీ ఎముక విరగడం జరిగింది. దానికి మళ్ళీ డాక్టర్ సార్ని సంప్రదించాము. ఇక్కడ చేసి ఇప్పుడు కూడా బాగా క్లియర్ అయ్యి నడవగలుగుతాడని అనుకుంటున్నాము. ఇలాంటి సదుపాయాన్ని కల్పించినందుకు మా డాక్టర్ సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.